Light, camera, rolling, music. హాయ్ అండి, ఈ వారం మన ముందుకు వచ్చిన సినిమా కల్పాతి అఘోరం, కల్పాతి గణేష్ అండ్ కల్పాతి సురేష్ నిర్మాతలుగా రంగం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ ఇష్టమైన దర్శకుడిగా మారిన కేవి ఆనంద్ దర్శకత్వంలో తమిళ ప్రేక్షకులందరికీ ఇష్టమైన హీరో రఘువరన్ బీటెక్ ద్వారా మనందరికీ ఇష్టమైన హీరోగా మారిన మన ధనుష్, అతనికి జంటగా అమైరా దస్తూర్. ఈ కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ అనేకుడు. ఏంటంటే అలా కన్ఫ్యూజ్గా చూస్తున్నారు? మీరు అలా చూడకండి, అసలు నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇక అనేకుడి కథలోకి వెళ్తే వీడియో గేమ్స్ తయారు చేసే ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న మధుమిత అనే అమ్మాయి పని ఒత్తిడి వల్ల సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి రిగ్రెషన్ థెరపీ చేయించుకుంటూ ఉంటుంది. ఆ టైంలో ఆ అమ్మాయికి తన పూర్వజన్మలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ పూర్వజన్మల్లో తనకు ఓ ప్రియుడు ఉన్నట్టు, వాళ్ళకు ఒక ప్రేమ కథ జరిగినట్టు, వాళ్ళిద్దరూ అనుకోకుండా దూరం అయిపోయినట్టు తెలుస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి లైవ్లోకి వచ్చినప్పటికీ అదే రూపంలో, అంటే తన ప్రియుడు రూపంలో ఇంకో అబ్బాయి తన ఆఫీస్లో జాయిన్ అవుతాడు. ఓహో, ఆ అబ్బాయి మళ్ళీ నా కోసం పుట్టేహాడు అనుకుని ఈ అమ్మాయి భావించి ఆ అబ్బాయికి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి ముందు దూరంగా పెడతాడు, తర్వాత అనుకోకుండా దగ్గర అవుతాడు. దగ్గరంతా ఈ అమ్మాయి పూర్వజన్మ కథలన్నీ విన్న తర్వాత ముందు షాక్ అవుతాడు. తర్వాత ఆ కథల్లో వ్యక్తులు తనలాగే చాలామంది లైవ్లో ఉన్నారని తెలుసుకుని అసలు ఏంటి ఇదంతా అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే పాయింట్ని క్యూరియాసిటీగా చూపించిన కథనండి ఈ అనేకుడు. అయితే ఈ పూర్వజన్మ కథలు తెలుగు ప్రేక్షకుడు కొత్త కాకపోయినా దర్శకుడు ఎన్నుకున్నటువంటి ఆ పూర్వజన్మ తాలూకా బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో అద్భుతంగా చూపించారండి. అప్పుడు కాలమాన పరిస్థితులు కానివ్వండి, ఆ బ్యాక్డ్రాప్లో వ్యక్తుల యొక్క గెటప్లు కానివ్వండి, హావభావాలు కానీ, అసలు విజువల్ ట్రీట్ అద్భుతంగా ఉందండి. ఎంత గొప్ప విజువల్ ట్రీట్ ఉన్న ఈ సినిమాలో కామన్ ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఎంటర్టైన్మెంట్ పెంచి ఉంటే కనెక్ట్ అయ్యేదండి. ప్రేమ విలువేంటో తెలుసారా నీకు? కలిసుంటే దాని విలువేంటో నీకు తెలీదు, విడిపోతేనే తెలుస్తుంది. పాపిస్ట్ ప్రేమ తలరా తింటే నువ్వు చదివిన బుక్స్, చూసిన సినిమాలు, ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్, వీటన్నిటితో కన్ఫ్యూజ్ అయ్యి నీ మైండ్లో కొత్త కథను ఊహించుకుంటున్నావు. అది స్టోరీ కాదు డాక్టర్, నిజం. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిన మన కథానాయకుడు ధనుష్ ఎంత మంచి పెర్ఫార్మర్ మన అందరికీ తెలుసు. ఈ సినిమాలో అతను పోషించిన పాత్రలకు పరిపూర్ణమైన న్యాయం చేశాడు. కాకపోతే గెటప్ల విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుండేది. ఇక హీరోయిన్ అమైరా దస్తూర్, ఈ పిల్ల ధనుష్కు పోటీ పడి నటించిందంటే ఎంత మంచి పెర్ఫార్మరో ఆలోచించండి. ఇంకా సీనియర్ నటులు కార్తిక్ గారు చేశారు. ఓ విభిన్నమైన విలనిజం చూపించారు, అద్భుతంగా ఉంది. ఇక మన ఆశిష్ విద్యార్థి, అలాగే జగన్, ముఖేష్ తివారీ, ఐశ్వర్య దేవర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలకు పరిపూర్ణంగా న్యాయం చేశారని చెప్పొచ్చు. దేవుడు అంటే హారతి చూపించాలి, దెయ్యం అంటే వేపాకుతోనేగా తరివేయాలి. ఇప్పుడే నన్ను దేవుడు అన్నారు, డబ్బులు ఇచ్చి దేవుడు పరువు తీస్తే ఎలాగా? ప్లీజ్ రా. నా లైఫ్ లో చాలా మంది అమ్మాయిలు నన్ను క్రాస్ అయి వెళ్ళారు, లైక్ ద పాసింగ్ క్లౌడ్. చూసారా, గోరింకకి చిలక మీద ఆశ, చిలకకి గాడిద మీద ఆశ. సోల్మేట్ రా. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే శశాంక్ వెన్నెల కంటే అందించిన మాటలు బాగున్నాయని చెప్పాలి. అలాగే ఆరిస్ జయరాజ్ అందించిన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేందుకు లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందని చెప్పాలి. ఇంకా ఎడిటింగ్ యాంటోనీ చాలా బాగా చేశారు. ఇక ఓం ప్రకాష్ అందించిన సినిమాటోగ్రఫీని మాత్రం మనం ప్రత్యేకంగా అభినందించాలి. అలాగే నిర్మాతలైనటువంటి కల్పాతి అఘోరం అండ్ కల్పాతి గణేష్, కల్పాతి సురేష్ అభిరుచికల నిర్మాతలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా క్యాప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేవి ఆనంద్ గారి సినిమా అంటే ఎప్పుడు విభిన్నంగా ఉంటుంది. విభిన్నమైన కథాకథనాలతోటే మన ముందుకు వస్తారు. రంగం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఆయన బాగా ఇష్టమైన దర్శకుడు అయ్యారు. అయితే ఈ సినిమాలో ఆయన ఎన్నుకున్నది పునర్జన్మల కథ. పునర్జన్మల కథలో కొంచెం రొటీన్గా ఉండటం కోసం 2 పునర్జన్మలు చూపించడంతో సినిమా బాగా బరువెక్కిందండి. ఈ బరువెక్కిన సినిమాలో ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. కొంచెం కన్ఫ్యూజన్ కూడా పెరిగింది. ఆ కన్ఫ్యూజన్ తగ్గి ఎంటర్టైన్మెంట్ పెరిగితే కామన్ ఆడియన్స్కి వర్కౌట్ అయిపోయింది. ఏది ఏమైనా సినిమాని చాలా గ్రాండ్గా చూపించడంలో, విజువల్ ట్రీట్ ఇవ్వడంలో కేవి ఆనంద్ గారు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమాలో కూడా ఆ స్థాయిలోనే రూపొందించారు. ఈ సినిమా ప్రారంభంలో ఆయన చూపించిన బర్మా ఎపిసోడ్ 1965 బ్యాక్డ్రాప్లో చూపించారండి.
అద్భుతంగా ఉంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా అది మనకు గుర్తుంటుందంటే ఏ స్థాయిలో రూపొందించారో ఆలోచించండి. మరి ఎంత గొప్ప విజువల్ ట్రీట్లో ఏదో ఎక్కడో చిన్న మిస్ఫేర్ అయింది. ఆ మిస్ఫేర్ అయినా కూడా విభిన్నమైన సినిమాని చూపించే దర్శకుడిగా కేవీ ఆనంద్ గారి సినిమాలు మనం ఆదరిద్దాం. మరిన్ని మంచి సినిమాలు ఈ నుంచి మనం ఆశిద్దాం. అలాగే మనందరికీ ఇష్టమైన హీరోగా ఈ మధ్య రఘువరన్ బీటెక్తో మన ధనుష్ మనందరికీ దగ్గరయ్యాడు కాబట్టి ఈ సినిమాలో అతని పాత్రకు పరిపూర్ణ న్యాయం చేశాడు. భవిష్యత్తులో మనోడు రాబోయే సినిమాలన్నీ కూడా మనం ఆదరిద్దాం. మరిన్ని మంచి సినిమాలతో ఈ టీం అంతా మన ముందుకు వస్తారని ఆశిద్దాం. మరి నేను నెక్స్ట్ వారం విడుదలయ్యే సినిమాలన్నీ ఏంటో చూసి నేను చెప్పాలని వెళ్ళొచ్చేస్తానండి. అప్పుడు దాకా మీరు మన కేవీ ఆనంద్ గారు, ధనుష్ గారు మనకు అందించిన ఈ అనేకుడిని చూసి ఆనందిస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.